మనకి 23వ తారీఖు నైట్ ఈవినింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది. జగదీష్ గారని మన ఎంవిపి కాలనీలో ఉంటారు. ఆయన వెంకోజీపాలెం 25/7వ తారీఖు ఈవినింగ్ వెంకోజీపాలెం దగ్గర ఆయన ఏటీఎం కార్డులోంచి క్యాష్ తెస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఏదో చిన్న ట్రబుల్ ఫేస్ చేస్తే నేను మీకు రిజల్వ్ చేస్తాననేసి ఆయన ఏటీఎం కార్డు తీసుకుని ఆయనకి హెల్ప్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఆయన ఏటీఎం కార్డుని తీసుకుని వెళ్ళి దఫాలుగా ఒక 2,40,000 రూపాయలు క్యాష్ విత్డ్రా చేశాడు ఆయన ఏటీఎంలోంచి. ఆ కంప్లైంట్ మీద మనం క్రైమ్ నెంబర్ 219/26 కేసు నమోదు చేయడం జరిగింది ఎంవిపి పోలీస్ స్టేషన్లో. దాంట్లో దర్యాప్తులో భాగంగా నిన్న ఈవినింగ్ మనం ముద్దాయిని ఈ సెక్టర్ 11 ఎంవిపిలో అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అట్లూరి ధనపూర్ణ చంద్రరావు అండి. ఇతనిది ఏలూరు దగ్గరలో ఒక విలేజ్. ఇతను బాగా చదువుకున్న కుర్రవాడు, 25 సంవత్సరాలు ఇతనికి. ఈయన మీద పాతవి ఒక 10 కేసుల వరకు ఉన్నాయి. ఏలూరు 3 టౌన్లో, నూజివీడ్లో, తర్వాత గుంటూరు, తర్వాత శ్రీకాళహస్తిలో కూడా కేసులు ఉన్నాయి. ఇతను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు, మాస్టర్స్ కూడా యూకేలో చదివానని చెప్తా ఉన్నాడు ఈయన. ఈయనకి బాగా దురలవాట్లు ఉన్నాయి. ప్యాకెట్, తర్వాత క్యాసినో ఎక్కువ ఆడతాడు, గ్యాంబ్లింగ్స్ ఆడతాడు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్స్ అండ్ ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్స్ కూడా ఆడతాడు. దీనివల్ల అప్పులు అయిపోయి ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడు. ఇతను మన దగ్గర వెంకోజీపాలెంతో పాటుగా అదే రోజు గాజువాకలో ఒక ఏటీఎంలో కూడా ఒక 65,000 రూపాయలు క్యాష్ విత్డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా ఏటీఎం కార్డు పెద్ద ఆయన దగ్గర తీసుకుని అది వేరే దగ్గర వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు. ఈ అమౌంట్ హైదరాబాద్, బెంగళూరు, గోవా ఇవన్నీ తిరిగి క్యాష్ విత్డ్రా చేయడం జరిగింది. ఇతన్ని మనం ఆధునిక సాంకేతిక ఉపయోగించి సెల్ ఫోన్ నెట్వర్క్ ద్వారా ఈయన్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. ఈయన్ని ఐడెంటిఫై చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో మా ఎంవిపిఎస్ఐ గారు రాజు గారు మరియు మా సిబ్బంది హరిప్రసాద్ మరియు అప్పలరాజు అని ద్వారకా కానిస్టేబుల్ చాలా కష్టపడి ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగిందండి. ఇతని దగ్గర మనం మొత్తంగా 2,35,000 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అంటే ఎంవిపి కేసులో 2 లక్షలు మరియు గాజువాక్ కేసులో 35,000 రూపాయలు నగదుని రికవరీ చేసి ఇతన్ని మనం నిన్న జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది.